శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 4 పాయింట్లో తెలియజేయబోతున్నా. ఇక ముందుగా ఒక గమనిక. అక్టోబర్ 17వ తేదీ ఆశ్వీజ పూర్ణిమ, ఆ రోజు గురువారం. ఆశ్వీజ పూర్ణిమ, పైగా రామాయణం అందించినటువంటి మన వాల్మీకి మహర్షి బర్త్డే, కోజాగరి పూర్ణిమ రెండవ రోజు. ఆ రోజు పాయసం తినే రోజు. అన్నిటికంటే ముఖ్యంగా తులా సంక్రమణం. తులారాశిలోకి శ్రీ సూర్యనారాయణమూర్తి జగద్రక్షకుడు. అదే మీ ధనుసు రాశి కదా. మీ ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఏం చేస్తారు సార్? పండగల ప్రారంభమవుతుంది. సంక్రాంతి ముందు పండగలు పెడతారు. అలాగే అది ధనుసు సంక్రమణం అంటారు. రేపు అక్టోబర్ 17వ తేదీ వచ్చేది తులా సంక్రమణం. అది ఉదయాన్నే 6:04 నుంచి 10:04 తర్పణ పుణ్యకాలం ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి యోగం కూడా ఉంది, సర్వార్థ సిద్ధి యోగం. కానీ వీటన్నింటి గురించి వివరణ ఇచ్చాను. ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. 12వ తేదీన డబ్బు అవసరం మీకు రాబోయే రోజుల్లో. ఆ డబ్బు అవసరం కనుక ఆ డబ్బుని మనం సేవ్ చేసుకోవడానికి, పొదుపు చేసుకోవడానికి మార్గం కోసంగా విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయ ముహూర్తంలో చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వీడియో కూడా అందించాను. అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వద్దాం. ధనుసు రాశి జాతకులకి 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది 40-60 రేషియోలో ఉంటుంది. 40 ఫేవరబుల్, అనుకూలం, 60 అన్ఫేవరబుల్. 40 ఫేవరబుల్ అంటే 11వ తేదీ మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది. తెల్లవారి పండగ వస్తుందా, ఇది ఏదో కళ్ళగంటుంటారు. 11 ఉదయం నుంచి 11 సాయంత్రం 4 గంటల దాకా కళ్ళగంటుంటారా? 4 గంటల నుంచి కళ్ళు ఎటుపోతాయేమో. అబ్బా పండగ వస్తుందంటే భయంగా ఉందండి. ఉదయాన్నే వేరే వాళ్ళతో పండగ గురించి గొప్పగా చెప్పుకుంటారు. సాయంత్రం పండగ వస్తుంటే భయం అండి. ఏంటంటే బంధువులు తాగడో, అదో ఇదో ఖర్చు ఏదో ఉంది. అంటే మీ దగ్గర దానికి తగినటువంటి డబ్బు కూడా ఉండాలి కదా. ఆ డబ్బు చేతిలో కనుక బాగా ఉంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కనుక ఏదైనా పండగ మీద కొంచెం నిరుత్సాహం వస్తుంటుంది. ఆ నిరుత్సాహంతో కోపం కూడా వస్తుంటుంది. ఇప్పుడు పలకరించిన వ్యక్తి పలకరించాడనుకో, ఆనందంగా మాట్లాడరు. ఆవేశంగానే ఏదో లోపల పళ్ళు నూరుతూ మీ మాటల్లో తెలిసిపోతుంటుంది. మీరు మామూలుగా మాట్లాడుతున్నారు, ఆవేశంగా మాట్లాడుతున్నది. సో 12వ తేదీ 13వ తేదీ ఈ ఆవేశం అనేదాన్ని కొంచెం బ్రేకింగ్ వేస్తే చక్కగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను మాత్రం పండగ పూట ఒంటికాల మీద లేవకండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చేసేసి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 15వ తేదీ రాత్రి 10:08 వరకు ఉండే సమయం అంతా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సోదరులతో కానీ సోదరులతో కానీ డెవలప్మెంట్స్ చక్కగా ఉంటాయి. రక్త సంబంధీకులు చెప్పే నిర్ణయాలు మాత్రం చక్కగా వింటారు. మీరు పాటించినా పాటించకపోయినా కనుక మీరు ఏదో చాలా బుద్ధిమంతుడిగా విన్నట్టుగా ఉంటారు. రక్త సంబంధీకులతో, మిత్రులతో, హితులతో, సన్నిహితులతో ఏదైనా కొంత వ్యవహార శైలిలో అనుకూల మార్పు వచ్చిందని అవతల వారు గమనించే విధంగా మీ యొక్క బిల్డప్ ఉంటుందన్నమాట. కనుక అది విధంగా ఏదైనా 14వ తేదీ 15వ తేదీ 2 డేస్ మాత్రం కొంత ఫేవరబుల్గానే రోజులు గడిచిపోతుంటాయి. బాధలు ఉన్నప్పటికీ అవి పుచ్చుకున్నట్టుగా ఒక ఏదో మనం ట్యాబ్లెట్ వేసుకుంటే పెయిన్ కనపడకుండా పోతుంది కదా. ఆ విధంగా 14వ 15వ తేదీ మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఆ పెయిన్ కిల్లర్లు ఉన్నట్టుగా కొంత అణిగిమణిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసి 15వ తేదీ రాత్రి 10:08 ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేది కొంచెం గుర్తులో వెలక్కాయ పట్టుంటుంది. పై అధికారులతో ఏంటో, సహ ఉద్యోగులతో ఏమిటో, ఉద్యోగం ఏమిటో, అది ఎంతకాలమో ఏమిటో, కొత్త ఉద్యోగం చూసుకోవడం మంచిదా, లేకపోతే ఈ సీటు మారేసి ఇంకో సీట్లో గెలపడం మంచిదా, లేకపోతే ఈ ఊరి నుంచి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతే మంచిదా, ఆరోగ్యం చూస్తే అంత మాత్రం ఉంది, మంచి డాక్టర్లు దొరకటలేదు, సరే అక్కడెవరో తెలిసిన డాక్టర్ని అక్కడ వెళ్దాం అనుకున్నాం, అక్కడికి వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఈ సంతానం చదువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాటి పెళ్లి చేయాలా, మేము అబ్బాయి చదువులు, ఉద్యోగాలు అవి చూడాలా, ఇదంతా గందరగోళంగా ఉన్నట్టుంటుంది. ఇల్లు చూద్దామా, సొంత ఇల్లు ఉండదు. ఒకవేళ ఇల్లు సొంత ఇల్లు ఉన్నా అది హైదరాబాదు చక్కటి నెత్తిన పడతాడో,
ఇది ఒకటి కాదు, కబ్జాలు చేసేవాడు చేస్తుంటారు రకరకాలు. అలాంటి కబ్జా కూరలు ఏమైనా ఉన్నామా మనకు తెలియదు. అది మనకు పట్టాలు ఇస్తే బ్రహ్మాండం ఉంది. తహసీల్దారు ఎంఆర్ఓలు అందరూ సంతకాలు పెట్టుంటారు. ఇప్పుడు ఆ పెట్టినవన్నీ పోయినాయి. వాళ్ళ పాటి వాళ్ళు తినేశారు, పెట్టేశారు. ఇప్పుడు ఇరుక్కున్నారు చాలామంది. కానీ ఏదైనా అసలు ఇల్లు కొనాలంటే భయంగా ఉంది హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు ఇలాంటి హైడ్రా లాంటిది అన్ని చోట్ల ఉంది. ఇంకా విజయవాడ వస్తుంది, అక్కడ వైట్ డ్రా వస్తుంది. తిరుపతిలో ట్రై డ్రా వస్తుంది. రాజమండ్రి రా డ్రా వస్తుంది. ఇట్లా రకరకాలు వస్తుంటాయి ఇంకా 1 by 1. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇది ఒక అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇంకా సరే, ఇది మంచిగా చెడు కానీ పక్కన పెడదాం కాసేపు. సరే, ఏదైనప్పటికీ కూడా కొంతవరకు మీరు ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ మాత్రం బాగా చూపాలండి. తొందరపడి హడావుడిగా ఏ మందు అంటే ఆ మందు వేసుకోవద్దు. మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారి దగ్గరికి పోండి. మీకు ఆ డాక్టర్ గారు నచ్చలేదనుకో, బెటర్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ అనదర్ డాక్టర్, అక్కడ తీసుకోండి. సో సంతానం మీద మాత్రం కొంత కోపతాపాలు ప్రదర్శించకుండా వారికి ఏంటి, వారి సమస్య ఏమిటి అనేది కొంచెం ఆలోచించేయండి. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు. కొంచెం లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 19వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత 21 కూడా ఉంటుంది. అనుకూల పరిస్థితులు వచ్చాయనేటువంటి సంబరం ఉంటుంది. శత్రువులపైన విజయం సాధిస్తున్నాం అనేటువంటి ఒక సంతోషం కూడా ఉంటుంటుంది. ఏది ఏమైనా కొంత అనుకూలతలు తప్పకుండా సిద్ధించి తీరుతాయని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదన్నమాట. ఇక రెండవది, ఈ ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వేసుకున్న వ్యతిరేక సమయాలు ఉంటూ ఉన్నాయి. అవి ఇప్పుడు ఉంటాయి. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ సోమవారం రాత్రి 12:43 నుంచి 15వ తేదీ మంగళవారం రాత్రి 10:08 వరకు మూలా నక్షత్రం వారికి అది అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి మాత్రం అనుకూలం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ మంగళవారం రాత్రి 10:08 ప్రారంభమై 16వ తేదీ బుధవారం రాత్రి 7:18 వరకు పూర్వాషాఢ వారికి అది అన్ఫేవరబుల్ టైం. మామూలు కార్యక్రమాలు చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం తగదు. నెక్స్ట్, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 16వ తేదీ బుధవారం రాత్రి 7:08 ప్రారంభమై 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 వరకు వారికి ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ముగింపు సందర్భంగా చెప్పేది ఏంటంటే, 17వ తేదీ తులా సంక్రమణం జరుగుతున్నది. మీకు డబ్బులు అవసరము, రాబోయే రోజుల్లో అవసరము. అంటే ఇప్పుడు అవసరం లేదంటే ఇప్పుడు అవసరం, రాబోయే రోజులు కూడా ఇంకా అవసరము. ఇప్పుడు ఇంత అవసరమైతే రాబోయే రోజులు ఇంత అవసరం ఉంటుంది. అంటే ఎందువల్ల అంత అవసరం అంటే, కాలం మారుతుంది అనుకోవాలా, అంతేకాని ఏదో సర్జరీ వస్తుందో అది వస్తుందో ఇది వస్తుందో మాత్రం అనుకోవద్దు. కాలం మారుతుంది, కాలానుగుణంగా ధరలు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి. కనుక మీరు బాగా ఇంత డబ్బు సంపాదించాలి. అంతంత డబ్బు సంపాదించాలంటే అది వస్తే కదా సంపాదించేది. కొంతమంది సంపాదిస్తారు, నో డౌట్. సంపాదించింది వాళ్ళు మిగిల్చుకోలేకపోతారు. కనుక కొంచెం జాగ్రత్తగా సంపాదించుకునే ప్రయత్నం మొదలుపెట్టండి. దసరా రోజే విజయ ముహూర్తం ఉంది. ఆ విజయ ముహూర్తం సంబంధించిన 12వ తేదీ ఒక వీడియో ఇచ్చాను. 17వ తేదీ తులా సంక్రమణ నాకు ఒక అద్భుతమైనటువంటి శుభయోగం మరొక వీడియో ఇచ్చాను. ఈ 2 వీడియోలు చూసి దానికి తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఉంటూ సాగించండి. శుభం.